ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. అతి శక్తివంతమైనటువంటి వారాహి మంత్ర ప్రయోగం ఒకటి ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని మాత్రమే చేయాలి. ఇంతకుముందు చాలామంది ఉపదేశం తీసుకున్నారు నా దగ్గర, వారందరూ చేయవచ్చు. విధానం చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువుగారు ఎవరైనా ఉంటే ఉపదేశం తీసుకోండి. మీరు నా దగ్గర వస్తే వారాహి నవరాత్రుల్లో మొదటి 2 రోజులు మీరు నా దగ్గర ఉపదేశం తీసుకోవచ్చు. ఈ మంత్ర సాధనని ఎప్పుడైనా ప్రారంభం చేయొచ్చు. పంచమి నాడు ప్రారంభం చేస్తే చాలా మంచిది. ఉపదేశం తీసుకుని అంటే 6వ తారీఖు 7వ తారీఖు 2 రోజులు ఉపదేశం తీసుకుంటే వారాహి నవరాత్రుల పూజలు 3వ రోజు 5వ రోజు 7వ రోజు ప్రారంభం చేయవచ్చు. ఆ రోజు ఎప్పుడైనా ప్రారంభం చేసి చేసుకోండి. దీన్ని శత్రుఘాతిని వారాహి మంత్రం అంటారు. అది అలాగే దీన్ని వారాహి అస్త్ర మంత్రము అంటారు. శత్రుఘాతిని వారాహి మంత్రం ఐం గ్లౌం ఠం 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 హూం స్వాహ. కొన్ని సందర్భాల్లో శత్రుబాధలు ఎలాగుంటాయంటే, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, కానీ మీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు, తెలియదు. అకారణంగా అనారోగ్యాలు, అకారణంగా శత్రుబాధలు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, చిన్న యాక్సిడెంట్ అవుతుంది, మన తప్పు ఉండదు, కానీ మనం కొట్టేసి వెళ్ళిపోతారు అవతల వాళ్ళు. ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులు, బాధలు, గ్రహదోషాలు, నరఘోష ఇలాంటివి ఉన్నప్పుడు ఈ శత్రుఘాతిని వారాహి అస్త్రవారాహి మంత్రం జపం చేయడం మంచిది. జపం అన్నప్పుడు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. జపము, హోమము, తర్పణము, మార్జనము. అందరూ ఇవన్నీ చేయలేరు. అలా చేయలేని వారి కోసం అద్భుతమైన విధానం చెప్తున్నాను నేను. ఈ వారాహి నవరాత్రి 9 రోజుల్లోనూ ఈ సామూహిక పూజల్లో పాల్గొన్న అందరి గోత్రనామాలతో వారి శ్రేయస్సు కోరుతూ ఈ మంత్ర ప్రయోగం చేయడం జరుగుతుంది. అంటే హోమం చేస్తున్నప్పుడు ఈ మంత్ర విధానం, ఇప్పుడు చెప్తున్న విధానం కూడా జరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి? ముందుగా ఈ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి చేసుకోవాలి. కనీస సంఖ్య 21,000, 1,25,000 చేస్తే మంచిది. అది పెద్ద సంఖ్య కాబట్టి కనీసం ఒక 21,000 దేవతా ప్రీతి కోసం జపం చేయాలి. దీనికి న్యాసాలు, ధ్యాన శ్లోకాలు ఏం అక్కర్లేదు. అమ్మవారి ఫోటో పెట్టుకోండి. అమ్మవారి ఫోటో లేకపోతే అమ్మవారి విగ్రహం పెట్టుకోండి. అది కూడా లేకపోతే లలితాదేవి ఫోటో పెట్టుకోండి. అవేమీ లేకపోతే పసుపు పొంత పెట్టుకోండి చాలు. పసుపు కొమ్ములు, పెద్ద గుండ్రంగా పసుపు కొమ్ములు దొరుకుతాయి, ఓ పసుపు కొమ్ము పెట్టుకోండి. అది కూడా కాదు, నదీ గర్భంలో ఉండే రాయి ఏదైనా, కృష్ణానది ఇలాంటి నదిలో రాళ్ళు ఉంటాయి కదా, ఓ స్టోన్ ఏదైనా తెచ్చుకోండి. ఇప్పుడు మీరు నదీ గర్భంలో రాయి ఎక్కడ తీసుకువెళ్తారు? వెళితే అవ్వడం కష్టం. ఇసుక ఉంటుంది, మన కన్స్ట్రక్షన్ ఇసుక పట్టుకొస్తారు కదా, నదుల్లో ఇసుక పట్టుకొస్తారు, అందులో రాళ్ళు ఉంటాయి. ఓ రాయి తెచ్చుకోండి అందులో. దాన్ని శుభ్రంగా పాలల్లో కడిగి శుద్ధి చేసుకుని దాన్నే వారాహం వల్ల భావన చేసి పూజ చేయండి. మీరు చేతనైనట్టుగా పూజ చేయండి. ఎరుపు రంగు పువ్వులు, కనకాంబరాలు, మందారాలు, గులాబీలు, ఎరుపు రంగులు పూజ చేయండి. మొట్టమొదటి జపం 21,000 జపానికి మామూలుగా జపం చేసుకోవచ్చు. పగడాల మాల కానీ, స్ఫటికమాల కానీ, బ్లాక్ హకీక్, నల్ల హకీక్ మాల కానీ జపం చేసుకోవచ్చు. అయిన తర్వాత ప్రత్యేకమైన ప్రయోజనం కోసం సంకల్పం చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పబోయే విధానంలో చేయాలి. దాని సంఖ్య ప్రతి ప్రయోజనానికి, అంటే ఒక కోరిక, ఒక లోన్ రావాలి, ఎవరో అడ్డం పడుతుందా లోన్ రాకుండా, లేదా ఉద్యోగం రావాలి పెండింగ్ ఉంది, దానికి 10,000 సంఖ్య. ప్రతి కోరికకి సెపరేట్గా 10,000 సంఖ్య. దీనికోసం ఏం చేయాలి? వీలైతే ఈ చేస్తున్నప్పుడు అంటే మొదటి 21,000 అయిపోయింది, సిద్ధి అయిపోయింది, దానికి హోమం చేయండి, చేయగలితో హోమం చేయండి, లేకపోతే లేదు. ప్రయోగం చేసేటప్పుడు నువ్వుల నూనె దీపం పెట్టుకోండి. మీ ముందర నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపం పెట్టుకొని బొగ్గులతో సాంబ్రాణి పొగ వేయాలి. సాంబ్రాణి, గుగ్గులము, మైషాచి అంటారు, అది కూడా సాంబ్రాణి అడిదే. పూజ సామాన్ల షాపులు దొరుకుతుంది. అవన్నీ బాగా మెత్తగా నూరి, మనకి పూజ సామాన్లు, మనకి కిరాణా షాపుల్లో అక్కడ మన ఊళ్ళల్లోనూ వీళ్ళు ముస్లిమ్స్ ఫకీర్లు సాంబ్రాణి పొగేస్తారు కదా, అలాగా 10,000 జపం సంఖ్య అవుతున్నంతసేపు సాంబ్రాణి పొగ వేస్తూ ఉండాలి. అలాగా సాంబ్రాణి పొగ వేసి జపం చేయాలి. జపం అయిన తర్వాత దానిమ్మకాయ కానీ, బెల్లం పానకం కానీ నైవేద్యం పెట్టాలి. నిమ్మకాయ కానీ, గుమ్మడికాయ కానీ బలిహరణం చేయాలి. కొంచెం తీవ్రమైన విద్య ఇది, అందరూ చేయవచ్చు. ఇందులో ఇంక వేరే హోమాలు ఇవేమి అక్కర్లేదు. పొగ వేయడం, సాంబ్రాణి పొగ వేయాలి. ఇంకా మనకు అవేమి వీలు కావు. ఏ అమెరికాలోనూ ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఈ పొగ వేస్తే మీకు ఫైర్ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. ఒక అగరొత్తి వెలిగించండి, ఆ పొగ బయటికి పోవాలి. లేదా ధూప్ స్టిక్ వెలిగించండి. అగరవత్తుల్లో అంబిక అగరవత్తులు అయితే బాగా ఎక్కువ పొగ వస్తే మంచిది. లేదు సాంబ్రాణి అగరవత్తులు ఏవైనా కానీ పొగ వస్తూ ఉండాలి. ఉత్తమం బొగ్గుల మీద సాంబ్రాణి పొగ, లేదు
ఈ పొగ వచ్చేలాగా ఏదైనా కోన్లు అవి పెట్టుకుని దశాంగంతో ధూపం పెట్టచ్చు. ఇలా పెట్టి ఆ పొగ వెళ్తూ ఉండేలా జపం చేయాలి. జపం చేసేటప్పుడు నేల మీద కూర్చోకుండా ఆసనం వేసుకోండి. నీలము లేదా నలుపు లేదా ఎరుపు రంగు వస్త్రం కట్టుకోండి. కట్టుకొని తూర్పు మొహంగా కూర్చొని పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయవచ్చు. వారాహి ధూపం చేస్తే ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావడము, మనతో దూరమైన వాళ్ళు తిరిగి రావడము. అంటే కార్తీకరాజన మంత్రం ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలా పనిచేస్తుంది. మనం ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే మన ఇబ్బంది పెట్టరు, వాళ్ళ వాగ్బంధనం అవుతుంది. మన తప్పు లేకుండా ఎవరిని మనం హెరాస్ చేస్తుంటే వాళ్ళ వాగ్బంధనం అవుతుంది. అన్ని చోట్ల అండకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. ఈ 9 రోజులు ఈ వారాహి ధూపం వేసి ఈ జపం చేయండి. ఈ బొగ్గులు బూడిద బయట పారేయకూడదు, చెత్తలో పారేయకుండా పక్కన పెట్టి అయిన తర్వాత మొత్తం ఈ బూడిదంతటిని నీళ్ళలో కలిపేయాలి. కలిపేస్తే వారాహం వారి అనుగ్రహం కలుగుతుంది. శత్రువు రాకుండా మీదకి రాకుండా ఆపుతుంది. ఈ జపం చేసిన తర్వాత, ఈ ప్రయోగం చేసిన తర్వాత వారాహి కవచం చదువుకోండి, లేదా ఓం నమో నారాయణాయ నారాయణ జపం చేయండి, లేదా లక్ష్మీ కవచం చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ కవచం కానీ చదువుకుంటే ఇంకా ఎక్కువ రక్షణ లభిస్తుంది మనకి. ఈ రకంగా చేసుకోవచ్చు, అందరూ చేయవచ్చు. ఇది శిక్షణ తీసుకుని చేయాలి. మొదటి రోజు మన వారాహి పూజ లైవ్ టెలికాస్ట్లో హోమం జరుగుతున్నప్పుడు పక్కనే జరుగుతూ ఉంటుంది, మీరు చూడండి. నేను ప్రయత్నం చేస్తాను, ప్రత్యేకంగా మీకు చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను. అస్త్రవారాహి ప్రయోగాన్ని చూపించడం కోసం చూడండి, తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం పొందండి. శుభం భూయాత్.